వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతర్జాతీయ సమస్యల్లో ఓజోన్ పొర యొక్క పరిచయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. యువి లైట్స్ను క్యాప్చర్ చేస్తుంది, భూమి మీదకి రాకుండా అడ్డుకొని రక్షక పొరగా ఉపయోగపడుతుందని గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ ఓజోన్ పొరకు ఇటీవల కాలంలో మానవ జనాభా పెరిగిపోయి సాంకేతికత పెరగడంతో ఏసీల వాడకం కానీ ఫ్రిడ్జ్ల వాడకం కానీ ఈ ఫోన్స్ యొక్క వాడకం పెరగడంతో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి లేదా ఫ్రియాన్ అనేటువంటి గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఇవి ఈ క్లోరిన్ వాయువు పరమాణువులో రిలీజ్ అయిన తర్వాత విడగొట్టి ఈ ఓజోన్ పొరను దెబ్బతీస్తుందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. వాటితో పాటుగా మంటలను ఆర్పేటువంటి ఇంధనాలలో ముఖ్యంగా ఈ బ్రోమోఫ్లోరో కార్బన్స్ అనగా హాలన్స్ అంటాం వీటిని, ఇవి కూడా విడుదలయ్యి ఈ బ్రోమిన్ అనేది ఈ క్లోరిన్ వాయువుతో కంటే కూడా ఎక్కువగా ఓజోన్తో రియాక్షన్కు గురయ్యి ఓజోన్ పొర యొక్క మందాన్ని డ్యామేజ్ చేస్తుందని మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సిఎఫ్సీలు కానీ ఈ బిఎఫ్సీలు కానీ ఓజోన్ పొరకు నష్టపరుస్తూ ఉన్నది. మరి ఇటువంటి నేపథ్యంలో ఓజోన్ పొరకు జరిగినటువంటి నష్టాలను, ఓజోన్ పొరకు జరుగుతున్నటువంటి నష్టాలను పూడ్చడానికి ఏవైనా అంతర్జాతీయంగా కృషి జరిగిందా అనేది మాట్లాడుకోవాలా. ఇక్కడి నుంచినే మనకు బిట్లు ఎక్కువగా అడుగుతాడు. ఈ ఓజోన్ పొర ఇంట్రడక్షన్ కాదు కానీ అంతర్జాతీయ కృషి ఇక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఏ ఎగ్జామ్ నాకు తీసుకున్నా ఓజోన్ పొర రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఇనిషియేటివ్స్, ఇప్పటి వరకు జరిగినటువంటి కృషిని వివరించండి, ఇది ప్రశ్న. సార్ జాగ్రత్తగా. మరి ఈ ఓజోన్ పొరను కాపాడడం కోసము 1976వ సంవత్సరం నుంచి యునెప్ అనేటువంటి సంస్థ, సార్ మనందరికీ తెలిసిందే యునెప్ అనగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి సంస్థ ఏం చేసిందంటే 1976వ సంవత్సరం నుంచి ఓజోన్ పొర రక్షణ కోసం నడుం బిగించింది. ఇందులో భాగంగా 1977వ సంవత్సరం నుంచి ఓజోన్ పరిరక్షణకు సంబంధించినటువంటి వివిధ రకాలైన కార్యక్రమాలను చేపడుతుంది. సార్ 1976లో స్టార్ట్ చేయడం జరిగింది. 1977వ సంవత్సరం నుంచి ఈ పరిరక్షణ కార్యక్రమాలు ఏమైనాయంటే ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పేటువంటిది వెరీ ఇంపార్టెంట్. 1985వ సంవత్సరంలో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు వియన్నా సమావేశం అంటాం. సార్ ఈ ప్రశ్న లేకుండా ఉండదు, మళ్ళీ చెప్తున్నా. ఓజోన్ యొక్క పరిరక్షణ కోసం యునెప్ యొక్క ఆధ్వర్యంలో 1985వ సంవత్సరంలో ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నాలో ఈ ఓజోన్ పరిరక్షణకు ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓజోన్ను దెబ్బతీసేటువంటి ఓడిఎస్ను నిర్మూలించాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్ ఓడిఎస్ అంటే ఏంది? ఓజోన్ డిఫ్లెటింగ్ సబ్స్టెన్సెస్ అనగా ఓజోన్ను ఇబ్బంది పెట్టి ఓజోన్ను నాశనం చేసే పదార్థాల యొక్క వాడకాన్ని తగ్గించాలని మొట్టమొదటిసారిగా 1985వ సంవత్సరంలో వియన్నా సమావేశంలో చర్చించడం జరిగింది. సార్ బ్రెయిన్లో ఫిట్ చేయాలా, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వియన్నా ఒప్పందంలోకి ఈ వియన్నా సమావేశం మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయిందంటే 1991వ సంవత్సరంలో ఈ వియన్నా కన్వెన్షన్లోకి మన భారతదేశం జాయిన్ అయింది. ఈ 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 1985వ సంవత్సరంలో వియన్నా సమావేశం జరిగింది. ఈ వియన్నా సమావేశం ఏంటంటే ముఖ్యంగా ఓజోన్ను దెబ్బతీసే పదార్థాల యొక్క వాడకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన భారతదేశం ఈ అగ్రిమెంట్లోకి, ఈ వియన్నా ఒప్పందంలోకి ఎప్పుడు జాయిన్ అయిందంటే 1991. దీనికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎప్పుడు అసలు ఓజోన్ మీద ప్రశ్న అడగాలంటే దీని మీద అడుగుతాడు సార్. ఆ ఒప్పందం వెరీ వెరీ ఇంపార్టెంట్. 1987వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన వెరీ వెరీ ఇంపార్టెంట్ కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో, నగరం పేరు మాంట్రియల్ సార్, దేశం పేరు కెనడా దేశం సార్, కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశ సందర్భంగానే దీన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే 1987 సెప్టెంబర్ 16వ తేదీన సార్ 1987 సెప్టెంబర్ 16వ తేదీన కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో సమావేశమై ముఖ్యంగా ఓజోన్ను దెబ్బతీసే పదార్థాలన్నీ కూడా 2000 సంవత్సరం నాటికి
2000 సంవత్సరం నాటికి ముగించాలని 2000 సంవత్సరం నాటికి నిషేధించాలని ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎక్కడ జరిగింది? మాంట్రియల్ నగరంలో. ఏ సంవత్సరంలో జరిగింది? 1987 సెప్టెంబర్ 16వ తేదీన జరిగింది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇంకా సార్ 1987 సెప్టెంబర్ 16వ తేదీన కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో కూర్చున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా 2000 సంవత్సరం నాటికి ఓడిఎస్ పదార్థాలన్నిటి కూడా, ఓజోన్ను డిఫ్లిటింగ్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ అన్ని కూడా, ఓజోన్ను ఇబ్బంది చేసే పదార్థాలన్నీ కూడా నిషేధించాలని తీర్మానించడం జరిగింది. సార్ ఈ ఒప్పందాన్ని ప్రపంచంలో అనేక దేశాలు సార్ ఏ ఒప్పందం మీద సంతకాలు చేయని ఏకైక ఒప్పందం ఇది. అంటే అన్ని ఒప్పందాలు తక్కువ దేశాలు మాత్రమే రాటిఫికేషన్ చేస్తాయి. రాటిఫికేషన్ అంటే ఒప్పుకుంటాయి. కానీ ఈ ఒప్పందం పైన, ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ పైన దాదాపుగా 197 దేశాలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 197 దేశాలు ఒప్పుకున్నాయి. అందుకే ఇది ప్రపంచంలోనే యూనివర్సల్ రాటిఫికేషన్ పొందిన మొట్టమొదటి ఒప్పందం అంటాం. సార్ యూనివర్సల్ రాటిఫికేషన్ అంటే ప్రపంచంలో దాదాపుగా 95% దేశాలు, అనగా 197 దేశాలు, అన్ని దేశాలు ఎక్కువగా ఆమోదం పొందిన ఏకైక ఒప్పందం ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. సార్ ఈ పదాలన్నీ నేను చెప్పినవన్నీ కూడా గతంలో సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్నలే, మళ్ళీ చెప్తున్నా. సార్ ప్రపంచంలో యూనివర్సల్ రాటిఫికేషన్ పొందిన ఏకైక ఒప్పందం ఇది మాంట్రియల్ ప్రోటోకాల్. యూనివర్సల్ రాటిఫికేషన్ అంటే అనేక దేశాలు ఒప్పుకున్నటువంటి ఒప్పందము అని అర్థం. దాదాపుగా 197 దేశాలు ఒప్పుకున్నాయి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్. అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంది? సార్ ఓజోన్ పొరను ఇబ్బంది పెట్టేటువంటి ఓడిఎస్ను, ముఖ్యంగా ఓడిఎస్ అంటే ఏంటి? సార్ క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, సార్ బ్రోమోఫ్లోరో కార్బన్స్ కానీ, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, మిథైల్ క్లోరైడ్ కానీ, మిథైల్ బ్రోమైడ్ కానీ, క్లోరోఫార్మ్ కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, ఇట్లాంటి ఓడిఎస్ అన్ని కూడా తగ్గించారు. ఎప్పటికి తగ్గించాలా? 2000 సంవత్సరం నాటికి తగ్గించాలా అని ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందము ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? సార్ ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 1989 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సార్ 1989 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. మరి మన భారతదేశము ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఎప్పుడు జాయిన్ అయింది? మన భారతదేశము 1992లో జాయిన్ అయింది. సార్ ఆస్ట్రియా దేశంలో జరిగిన వియన్నా ఒప్పందంలో 1991లో జాయిన్ అయితే, ఆ నెక్స్ట్ సంవత్సరం 1992లో జాయిన్ అయింది. చూడండి ఎక్కడ? మాంట్రియల్ ప్రోటోకాల్లో. సార్ 1987 సెప్టెంబర్ 16వ తేదీన మాంట్రియల్ ప్రోటోకాల్ జరిగితే 1989 జనవరి 1వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ 1989 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చినటువంటి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ప్రపంచంలో 2000 సంవత్సరం నాటికి ఓడిఎస్లన్నీ కూడా రద్దు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది? 1992వ సంవత్సరంలో జాయిన్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ప్రపంచంలో యూనివర్సల్ రాటిఫికేషన్ పొందిన ఏకైక ఒప్పందం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ మరి 1994వ సంవత్సరం నుంచి ఏం చేశారంటే, అవసరంగా ఈ సంవత్సరం అవసరం లే, 1994వ సంవత్సరం నుంచి మన యుఎన్ఓ అనుబంధ సంస్థ అయిన వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, దీన్ని ప్రపంచ వాతావరణ సంస్థ అంటారు. ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ఏం చేసిందంటే ఈ సెప్టెంబర్ 16వ తేదీన 1987 సెప్టెంబర్ 16వ తేదీన మాంట్రియల్ నగరంలో జరిగినటువంటి ఓజోన్ యొక్క పరిరక్షణకు గుర్తుగా ఈ సెప్టెంబర్ 16వ తేదీన ప్రతి సంవత్సరము ఓజోన్ డే జరుపుకుంటాము. సార్ ఇది కూడా ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఓజోన్ డే ఎప్పుడు జరుపుకుంటాము? సార్ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 16. ఎందుకు సెప్టెంబర్ 16 జరుపుకుంటాము? ఆ 1987వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మాంట్రియల్ నగరంలో కూర్చొని ఒక ఓజోన్ ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి ఆ డే ఎక్కువ ఇంపార్టెన్స్ గానే 1994వ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 16వ తేదీన ఓజోన్ దినోత్సవం జరుపుకుంటారు. సార్ నేను రాసిన ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఇయర్స్ అన్ని కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలా. 1కి 2 సార్లు చదివితే ఈజీగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా సార్ బాగానే ఉంది. మరి 2000 సంవత్సరం నాటికి నిషేధించాలని నిర్ణయించుకోవడం జరిగింది కదా, మరి నిషేధించారా అంటే నిషేధించలేకపోయినారు. 2000 సంవత్సరం వచ్చినా కూడా ఓడిఎస్ అనేది నిషేధించాల. దీనిని ఏం చేశారంటే 2010 జనవరి 1వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అనగా 2010 జనవరి 1వ తేదీ వరకు దీన్ని పొడిగించడం జరిగింది. అంటే 1987
సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం 1989 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం 2000 జనవరి నాటికి నిషేధించాలి. కానీ నిషేధించలేకపోయినారు. కాబట్టి దీన్ని ఏం చేశారంటే 2010 జనవరి 1వ తేదీ లోపల దీన్ని నిషేధించాలని మళ్ళీ నిర్ణయించుకోవడం జరిగింది. సార్ చాలా ఇంపార్టెంట్, కొన్ని డేట్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మళ్ళీ ఏ సంవత్సరాలు ఏమేమి నిషేధించారో, మన ఇండియాలో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం సార్. జాగ్రత్తగా రండి. 2010 జనవరి 1వ తేదీలోపు నిషేధించాలి కదా. మన ఇండియా 2008 నాటికే సిఎఫ్సిలను పూర్తిగా నిషేధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా 2010 జనవరి 1 లోపల మీరు నిషేధించాలంటే మన ఇండియా దాదాపుగా 1.5 సంవత్సరం ముందుగానే 2008 సిఎఫ్సి సార్, ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 2008 నాటికే క్లోరోఫ్లోరో కార్బన్స్ ను పూర్తిగా నిషేధించింది. పూర్తిగా వాడుకోకుండా పూర్తిగా ఉత్పత్తిని వల్ల 2008వ సంవత్సరం నాటికే సిఎఫ్సిని నిషేధించింది. అదే విధంగానే మన ఇండియా 2002వ సంవత్సరంలో హాలోన్స్ ను కూడా నిషేధించింది. హాలోన్స్ అంటే ఏంటంటే పిఎఫ్సి సార్, బ్రోమో ఫ్లోరో కార్బన్స్ సార్, వీటిని ఫ్రియాన్స్ అంటాం. సిఎఫ్సి అంటే ఫ్రియాన్స్ అంటాం. 2008లో ఏమో సిఎఫ్సిలు నిషేధిస్తే 2002లో ఏం చేసిందంటే హాలోన్స్ ను నిషేధించింది. సార్ ఇది మన ఇండియాలో ఉత్పత్తి కానీ వినియోగాన్ని కానీ ఎగుమతులు కానీ దిగుమతులు కానీ 2008లో ఫ్రియాన్స్ నిషేధించింది, 2002లో హాలోన్స్ నిషేధించింది. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మళ్ళీ చెప్తున్నా సార్, ప్రపంచవ్యాప్తంగా 2010 జనవరి 1కి నిషేధించాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2015వ సంవత్సరం 2016వ సంవత్సరం సార్, 1కి 2 సార్లు 2 పక్కనే రాసుకోండి. 2015వ నాటికి ఏం చేయమంటే సార్, ఈజీనే, కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మిథైల్ క్లోరోఫామ్ ను నిషేధించాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్ ప్రపంచవ్యాప్తంగా 2015వ నాటికి మిథైల్ క్లోరోఫాము, 2016 నాటికి మిథైల్ బ్రోమైడ్ను సార్, క్లోరో ఎక్కడైతే ఉందో క్లోరిన్ వస్తుంది, బ్రోమైడ్ ఎక్కడుందో బ్రోమిన్ వస్తుంది. క్లోరిన్ కంటే బ్రోమిన్ మహా డేంజరస్ సార్. 2015 నాటికి మిథైల్ క్లోరోఫామ్, 2016 నాటికి మిథైల్ బ్రోమైడ్ నిషేధించాలని తీర్మానించడం జరిగింది. ఇదంతా కూడా మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించినది. ఇంకా ఒక మెయిన్ ఇనిషియేటివ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది సార్. ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. మన ఇండియా క్లోరోఫ్లోరో కార్బన్స్ 2008లోనే నిషేధించింది. 2002కి వచ్చేందుకు హాలోన్స్ నిషేధించింది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా మిథైల్ క్లోరోఫాము, 2016 నాటికి మిథైల్ బ్రోమోను నిషేధించాలని నిర్ణయించడం జరిగింది. సార్ 1987 సెప్టెంబర్ 16వ తేదీన జరిగినటువంటి మాంట్రియల్ ప్రోటోకాల్లో అసలు సిఎఫ్సిలను కానీ బిఎఫ్సిలను కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్బన్ టెట్రాక్లోరైడ్స్ను కానీ వీటన్నింటినీ నిషేధించాలి సార్. క్లోరోఫామ్ను కానీ మిథైల్ క్లోరోఫామ్ను కానీ మిథైల్ బ్రోమైడ్లు కానీ అన్నింటినీ నిషేధించాలి. నిషేధించి వీటికి బదులుగా వేరొక పదార్థాలను ఉపయోగించాలి. అనగా పర్యావరణానికి, అనగా ఓజోన్ను ఇబ్బంది పెట్టని, అనగా ఓజోన్ను పలచని చెయ్యని, ఓజోన్ను నాశనం చేయని పదార్థాలను ఉపయోగించాలి. అందులో దీని వాడకాన్ని పెంచాలి అని నిర్ణయించడం జరిగింది. ఇది బిట్టు సార్. మాంట్రియల్ ప్రోటోకాల్లో హెచ్ఎఫ్సిని ప్రోత్సహించింది సార్. హెచ్ఎఫ్సి అంటే ఏంటి? హైడ్రో ఫ్లోరో కార్బన్ సార్. నిన్ననే చెప్పినాను, హెచ్ఎఫ్సి అనేది ఓజోన్ పొరను దెబ్బతీయదు. మళ్ళీ చెప్తున్నా, ఓజోన్ పొరను దెబ్బతీయదు. హెచ్ఎఫ్సిల వాడకాన్ని పెంచండి అని మాంట్రియల్ ప్రోటోకాల్ చెప్పింది. కానీ హెచ్ఎఫ్సి వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ హెచ్ఎఫ్సి అనేది ఓజోన్కు మంచిదే. మళ్ళీ చెప్తున్నా, ఓజోన్కు మంచిదే. కానీ ఈ హైడ్రోఫ్లోరో కార్బన్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ సార్. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతుంది. ముఖ్యంగా పరాన్న కిరణాలను, వేడి కిరణాలను పట్టుకొని భూమి మీద ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇటువంటి నేపథ్యంలో దీని వాడకాన్ని కూడా తగ్గించాలి. దీని వాడకాన్ని తగ్గించడం కోసమే వచ్చిన మరొక ఒప్పందమే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎన్నిసార్లు సార్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న లేకుండా ఉండదు. మళ్ళీ చెప్తున్నా సార్, 2016వ సంవత్సరం నుంచి జరిగిన ఏ ఎగ్జామ్లో అయినా ఓజోన్ యొక్క పరిరక్షణ అంటే, ఓజోన్ యొక్క ఒప్పందం అంటే కిగాలి ఒప్పందం లేకుండా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, వెరీ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు
ఈ హెచ్ఎఫ్సీలను నిషేధించాలా? సార్ ఇటువంటి నేపథ్యంలో మాంట్రియల్ ప్రోటోకాల్ కు సవరణ ఒప్పందమే సార్ 1927 సెప్టెంబర్ 16వ తేదీన జరిగినటువంటి మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం హెచ్ఎఫ్సీల వాడకాన్ని ప్రోత్సహించింది. కానీ హెచ్ఎఫ్సీలు ఓజోన్కు మంచిదే, కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కు ఉపయోగపడుతుంది, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని నిషేధించాలనే ఉద్దేశంతో 2016వ సంవత్సరం సార్ రువాండా దేశం యొక్క సార్ ఇది ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశము. ఈ రువాండా దేశం యొక్క రాజధాని పేరు ఏం పేరంటే కిగాలి. దీన్ని కిగాలి ఒప్పందం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. కిగాలి ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2016లో జరిగింది. అసలు కిగాలి ఒప్పందం యొక్క ఉద్దేశం ఏమిటి సార్? మాంట్రియల్ ప్రోటోకాల్ లో ప్రోత్సహించిన హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించడం. ఇది బిట్లు సార్. హెచ్ఎఫ్సీల వాడకాన్ని ఏం చేయాలా? తగ్గించాలా సార్. మళ్ళీ చెప్తున్నా, 1987 సెప్టెంబర్ 16వ తేదీన జరిగినటువంటి మాంట్రియల్ ప్రోటోకాల్ లో హెచ్ఎఫ్సీల వాడకాన్ని పెంచండి అని చెప్పినారు. ఎందుకోసం అంటే ఇది ఓజోన్కు మంచిదే అని చెప్పినారు. కానీ అప్పుడు తెలుసు ఇది ఓజోన్కు మంచిదే, కానీ ఇది గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతుందని అప్పుడు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో తర్వాత దాని యొక్క పరిణామాలు కనుక్కొని హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాలి, హెచ్ఎఫ్సీలను నిషేధించాలనే ఉద్దేశంతో ఇదో ఈ 2016వ సంవత్సరంలో రువాండా రాజధాని కిగాలి నగరంలో మళ్ళీ ఒక సపరేట్ అగ్రిమెంట్ జరుగుతుంది. దీన్ని కిగాలి ఒప్పందం అంటారు. ఇందులో భాగంగా హెచ్ఎఫ్సీల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ముఖ్యంగా ఈ హెచ్ఎఫ్సీని ఈ కిగాలి ఒప్పందం ప్రకారం రాబో సంవత్సరాల్లో ముఖ్యంగా 2050 నాటికి సార్ 2050 నాటికి దాదాపుగా 80 నుంచి 85% హెచ్ఎఫ్సీల వాడకాన్ని నిషేధించాలి అని ఈ అగ్రిమెంట్ లో మనం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కిగాలి ఒప్పందంలో ఏ సంవత్సరం నాటికి? 2050 నాటికి. ఎంత శాతము? 80 నుంచి 85%. సార్ ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని నిషేధించడం కానీ జరిగితే ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ అనేది ఏమైతుందో తగ్గుతుంది. సార్ ఇక్కడ ఓజోన్ గురించి మాట్లాడుతా అంటే గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వచ్చిందంటే అసలు హెచ్ఎఫ్సీ అనేది గ్లోబల్ వార్మింగ్కే కదా కారణం అవుతుంది. ఇప్పుడు దీని ప్రధానంగా ఓజోన్ మర్చిపోయినాం. ఇప్పుడు దీని ప్రధానంగా ఏంది? హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాలా. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గా పనిచేస్తుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని తగ్గిస్తే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. ముఖ్యంగా ఒకవేళ 2050 నాటికి 80 నుంచి 85% కానీ ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాం అనుకోండి సార్ 2100 నాటికి దాదాపుగా 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందంట. అంటే తిరుక్కోకుండా తగ్గుతుంది. 0.5 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత అంటే అర్థం చేసుకోండి సార్. 2100 నాటికి 2 డిగ్రీలకు లోపలికే పరిమితం చేయాలని మనం ప్యారిస్ ఒప్పందం కుదుర్చుకున్నాం. మరి ఒకవేళ ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని 80 నుంచి 85% కానీ తగ్గిస్తే రేపు 2100 నాటికి 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ యొక్క సగటు ఉష్ణోగ్రతను తగ్గించిన వాళ్ళం అవుతాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. కిగాలి ఒప్పందం అనగానే సార్ నిద్రలో లేపినా మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి, రేపు జరగబోయే ఏ ఎగ్జామ్స్ అయినా కిగాలి ఒప్పందం మీద ఉంటుంది. సార్ కిగాలి ఒప్పందంలో ప్రధానంగా ఈ క్రింది ఏ వాయువును నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఇచ్చి ఫస్ట్ ఆప్షనే సిఎఫ్సి, హెచ్సిఎఫ్సి, హెచ్సిఎఫ్ లేకపోతే బిఎఫ్సి అని అంటాడు. సార్ ఇవన్నీ ఈజీనే. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో పోతే కన్ఫ్యూజ్ పడతాము. సార్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ హెచ్ఎఫ్సి మళ్ళీ చెప్తున్నా హెచ్ఎఫ్సి నిషేధించడం జరిగింది. సార్ మరి ఈ కిగాలి ఒప్పందం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? సార్ 2019 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ముఖ్యంగా 2019 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సార్ 2016వ సంవత్సరంలో జరిగితే రువాండా రాజధాని కిగాలిలో 2019 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సరే సార్ మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది సార్? సార్ మన భారతదేశం ఎప్పుడు లేటే కదా, 2021లో జాయిన్ అయింది. సార్ 1991లో వియన్నా ఒప్పందంలో భాగస్వామి అయింది, 1992లో మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగస్వామి అయింది. సార్ రువాండా రాజధాని కిగాలి జరిగిన ఒప్పందంలో మాత్రం 2021లో జాయిన్ అయింది. ఇవన్నీ డేట్స్ గుర్తుపెట్టుకోండి. హెచ్ఎఫ్సీలు మాత్రం మర్చిపోతండి. మళ్ళీ చెప్తున్నా. మరి ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించడం కోసం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఆ 3 గ్రూపులు ఏంటో చూద్దాం. సార్ ఫస్ట్ గ్రూప్ ఏ, 2 గ్రూప్ బి. సార్ మొత్తం 3 గ్రూపులుగా చేయడం జరిగింది. 3 గ్రూప్ సి. సార్ ఈ గ్రూప్ ఏలో అభివృద్ధి చెందిన దేశాల గురించి గ్రూప్ బిలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇక్కడ కూడా గ్రూప్ సిలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. సార్ ఏది సార్ 2 దేశాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం.
సార్ గ్రూప్ ఏలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఆ రోజు నుంచి మీరు తగ్గించడానికి ప్రయత్నించండి. అనగా 2019వ సంవత్సరం నుంచినే మొదలు పెట్టాలా. ఏవి అభివృద్ధి చెందిన దేశాలు 2019 జనవరి 1వ తేదీ నుంచి ఎప్పుడైతే కిగాలి ఒప్పందం అమలులోకి వచ్చిందో అప్పటి నుంచినే మీరు హెచ్ఎఫ్సీల వాడకాన్ని ఏం చేయాలా, రోజు రోజుకు తగ్గించాలా. 2019 నుంచినే మీ కార్యాచరణ మొదలు పెట్టండి. ఖచ్చితంగా హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాలా. ఎందుకంటే మీరే ఎక్కువగా హెచ్ఎఫ్సీల వాడకము విడుదల చేస్తున్నారు కాబట్టి మీకు ఫస్ట్ లోనే మీకు టార్గెట్ ఇస్తున్నాను. 2019 నుంచినే మొదలు పెట్టండి అని అభివృద్ధి చెందిన దేశాలను గ్రూప్ ఏ కింద ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ చూడండి, గ్రూప్ బిలో ఎవరున్నారంటే సార్ అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా చైనా కానీ, బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా, ఇట్లాంటి దేశాల్లో గ్రూప్ బి దేశాల్లో ఉన్నాయి. సార్ మన ఇండియా లేదు సార్, మళ్ళీ చెప్తున్నా, మన ఇండియా గ్రూప్ సిలో ఉంది. మరి గ్రూప్ బిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మీరు ఏ సంవత్సరం నుంచి ఈ కార్యాచరణ స్టార్ట్ చేయాలంటే సార్ 2024వ సంవత్సరం నుంచి కార్యాచరణ స్టార్ట్ చేయండి. 2024వ సంవత్సరం నుంచి మీరేం చేస్తారంటే హెచ్ఎఫ్సీల వాడకాన్ని నిషేధించడం కోసం, హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించడం కోసం కార్యాచరణ ప్రారంభించాలా. ఎక్కడ? గ్రూప్ బిలో ఉన్న దేశాలు. సార్ గ్రూప్ బిలో ఉన్న దేశాలు ఏంటి సార్? చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు. మరి గ్రూప్ సిలో ఇవి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలే. మరి ఈ దేశాలు ఏం చేయాలా? ఈ దేశాల్లో ముఖ్యంగా భారత్ కానీ, అంటే ఇండియా కానీ, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఇట్లాంటి కొన్ని దేశాలు. సార్ ఈ దేశాలు గుర్తుపెట్టుకోకపోయినా మన భారత్ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ సి నేషన్ లో ఉంది. ఇది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇవి 2028 నాటి నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సార్ ప్రపంచంలో చాలా దేశాలు హైడ్రోఫ్లోరోకార్బన్ విడుదల చేస్తున్నాయి. అయితే అన్ని దేశాలు ఒకే రకంగా ప్రారంభించమని చెప్పడం లే. అభివృద్ధి చెందిన దేశాలు మీరు ఎక్కువ రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఫస్ట్, తర్వాత కొంచెం డెవలప్మెంట్ కొద్దిగా మిగిలిన దేశాలతో కొంచెం అభివృద్ధి చెందుతున్న దేశాలను, ముందున్న దేశాలు మళ్ళీ కొద్ది సంవత్సరాలకు, చిట్ట చివరిగా అభివృద్ధి చెందుతున్న చిట్ట చివరి దేశాలు లాస్ట్గా కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. అనగా ఈ కిగాలి ఒప్పందం అనేది CBDR, వెరీ 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 ఇంపార్టెంట్. CBDR ను పోలి ఉంది. సార్ CBDR అంటే ఏంది? కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. సార్ మళ్ళీ చెప్తున్నా, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. సార్ కామన్ అందరూ కూడా హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాల్సిందే, కామన్ ఏది. బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వాళ్ళ యొక్క బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. సార్ ప్రతి ఒక్క దేశము, ప్రపంచంలో ఉన్న చిన్న దేశంలో పెద్ద దేశంలో ఏమైనా సరే ప్రతి దేశము కూడా హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాల్సిందే. కానీ CBDR పోలి ఉంటుంది, కామన్. సార్ అందరూ తగ్గించాల్సిందే, కామనే. బట్ అయితే డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ, ఈ తగ్గించడంలో రకరకాలైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొన్ని దేశాలు మేము ముందే ప్రారంభించాలి, కొన్ని దేశాలు లేట్గా ప్రారంభించాలి. ఇదే రేపు ఎగ్జామ్ హాల్లో కూడా అడుగుతాడు, సార్ CBDR పోలి ఉందా అంటాడు. సార్ కానిదేదనిచ్చి ఇది CBDR పోలి ఉంది అంటాడు. కరెక్టే, CBDR పోలి ఉంది. చూడండి 2019లో ఒకటి ప్రారంభిస్తే 2024, 2028 అంటే తగ్గించాల్సిందే హెచ్ఎఫ్సీల వాడకాన్ని. కానీ డిఫరెన్స్ పద్ధతిలో ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. సార్ ప్రపంచంలో ఎక్కువగా ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ ఈ ఓడిఎస్లను ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ ను ఏ దేశం ఎక్కువగా రిలీజ్ చేస్తుందంటే దాదాపుగా 37% USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత 23%, ఈ పర్సెంటేజ్ మోసం లేదు సార్, తర్వాత మన చైనా రిలీజ్ చేస్తుంది. మరి ఈ మొదటి 2 దేశాలు ఈ దేశాలే ఉన్నాయి. మన ఇండియా పరిస్థితి ఎంతంటే ఈ ఓడిఎస్ రిలీజ్ చేసే దాంట్లో కేవలము 3% మాత్రమే ఇండియా రిలీజ్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పర్సెంటేజ్ జస్ట్ లైట్గా గుర్తుపెట్టుకోండి సార్. ప్రపంచంలో ఓడిఎస్లను ఎక్కువగా రిలీజ్ చేసుకున్న దేశం ఏంటంటే అమెరికా, 2వ స్థానంలో ఎవరున్నారంటే చైనా, 3వ స్థానం కాదు 3% ఉన్నది ఏంటంటే ఇండియా. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ ఓడిఎస్ను ఈ విధంగా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ను తగ్గించడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ జరుపుకున్నాం, కిగాలి ఒప్పందం జరుపుకున్నాం. అసలు కిగాలి ఒప్పందంలో ఏం జరిగిందని మాట్లాడుకున్నాం, హెచ్ఎఫ్సీల వాడకాన్ని ఏ విధంగా నిషేధించడం జరిగిందని మాట్లాడుకున్నాం. సార్ మరి ఇండియాలో ఈ ఓజోన్ పరిరక్షణకు ఇండియాలో ఏమైనా చర్యలు చేపట్టారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీల్ చేయాలి. మరి భారతదేశం ఓజోన్ యొక్క పరిరక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకుందా చూద్దాం సార్. సార్ ఇండియా ఏం చేసిందంటే 2000వ సంవత్సరంలో ఓడిఎస్ రూల్స్ తెచ్చింది. సార్ ఎక్కడెక్కడ ఓజోన్ డిప్లీటింగ్ పదార్థాలు ఉపయోగించాలి,
ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా, ఏ దేశాలకు ఎగుమతి చేసుకోవాలా, ఎంత స్థాయిలో ఎగుమతి చేయాలా, ఎంత స్థాయిలో దిగుమతి చేసుకోవాలా, ఆ పదార్థాలు ఏ విధంగా ఉపయోగించాలి అనేది 2000 సంవత్సరంలో ఓడిఎస్ రూల్స్ తీసుకురావడం జరిగింది ఓజోన్ ఇండియా. అంతేకాకుండా ఈ మోఎఫ్సిసి సార్ మోఎఫ్సిసి ఏం లేదు సార్. మోఎఫ్సిసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక మంత్రిత్వ శాఖ సార్. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ కింద ఓజోన్ యూనిట్ పేరుతో ఓజోన్ యొక్క పరిరక్షణకు నడుం బిగించింది సార్. ఓజోన్ యూనిట్ అవసరం లే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏం లే, ఓజోన్ యొక్క పరిరక్షణ ఎక్కడ ఉంటుందంటే మోఎఫ్సిసి యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది కాదు ఇంపార్టెంట్. మన భారతదేశం 2002లోనే హ్యాలెన్స్ నిషేధించడం జరిగిందని చెప్పిన, 2008లో సిఎఫ్సీలను నిషేధించడం జరిగిందని మాట్లాడుకోవడం జరిగింది. ఇది కాదు, ఇప్పుడు నేను చెప్పేది వెరీ ఇంపార్టెంట్ సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. 2018వ సంవత్సరంలో వెరీ 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 ఇంపార్టెంట్ ఐక్యాప్ అనేది విధానాన్ని తీసుకురావడం జరిగింది సార్. 2018వ సంవత్సరంలో సార్ ఐక్యాప్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐక్యాప్ ప్రపంచంలో ఏ దేశము తీసుకురానటువంటి ఐక్యాప్ విధానాన్ని తీసుకొచ్చింది సార్. ఐక్యాప్ అంటే ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. మళ్ళీ ఒకసారి చెప్తానా, 2018వ సంవత్సరంలో భారతదేశం ఐక్యాప్ విధానాన్ని తీసుకురావడం జరిగింది సార్. ఐక్యాప్ అంటే ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. 2018 నుంచి దాదాపుగా 20 సంవత్సరాల పాటు అనగా 2038వ సంవత్సరం వరకు ఈ ఐక్యాప్ అనేది అమల్లోకి ఉంటుంది సార్. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది 2018లో ప్రారంభమై 2038 వరకు ఉంటుంది. 20 సంవత్సరాల అమల్లో ఉంటుంది. ఏంటి సార్ ఈ ఐక్యాప్ అనేది? అసలు ఏంటంటే భారతదేశంలో కూలింగ్ ను తగ్గించాలా సార్. కూలింగ్ ఏ విధంగా తగ్గిస్తారు సార్? కూలింగ్ ని తగ్గిస్తేనే కదా, అసలు కూలింగ్ కోసమే కదా మనము సిఎఫ్సీలు బిఎఫ్సీలు ఇవన్నీ వాడతారు. అదే వాటి వాడకాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఓడిఎస్ తగ్గుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. మీకు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ పడేటువంటి అంశాలు ఉన్నాయి. ప్రతి బిట్టు ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే మీరు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్తాను. ఆ కూలింగ్ యాక్షన్ ప్లాన్ లో ఏముందో చెప్తా సార్. ఏం బట్టి పట్టదని నేను చెప్తా. ఫస్ట్ క్రే గుర్తుపెట్టుకోండి. సిఆర్ఈ క్రే అని క్రే అని రాసుకోండి సార్. క్రే సార్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, క్రే గుర్తుపెట్టుకోండి. క్రే అంటే సార్ మళ్ళీ చెప్తున్నా సార్, భారతదేశంలో కూలింగ్ డిమాండ్ సార్. నేనేం రాస్తున్నానో నేను అదే గుర్తుపెట్టుకోండి, నేను అలాగే చదవండి సార్. కూలింగ్ డిమాండ్ 20 to 25% తగ్గించాలి సార్. కూలింగ్ డిమాండ్ సార్. ఇక్కడ కూలింగ్ డిమాండ్ క్రే గుర్తుపెట్టుకోమని ఫస్ట్. కూలింగ్ డిమాండ్ అంటే చల్లదనాన్ని యొక్క డిమాండ్ను ఎంత పర్సెంట్ తగ్గించాలా? ఎంత నాటికి? 2038 నాటికి కూలింగ్ యాక్షన్ ప్లాన్, ఇండియన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం కూలింగ్ డిమాండ్ 20 to 25% తగ్గించాలి సార్. ఇక్కడ చూడండి, రిఫ్రిజిరేటర్లు సార్. రిఫ్రిజిరేటర్స్ సార్. రిఫ్రిజిరేటర్స్ అంటే అర్థమైంది ఫ్రిడ్జ్ లో వాడకం ఎంత శాతం తగ్గించాలా? 25 to 30% తగ్గించాలా సార్. మీరు క్రే ఇచ్చే గుర్తుపెట్టుకోండి. 20-25%, 25-30. ఎగ్జామ్ హాల్లో పర్సెంటేజ్ కూడా అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ప్రకారము 2018లో వచ్చింది. 2038 మధ్య 20 సంవత్సరాల కాలంలో ఎంత శాతం తగ్గించాలని కూడా అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా సార్. ఇక్కడ చూడండి ఇంకోటి, ఎనర్జీ డిమాండ్ సార్. ఎనర్జీ డిమాండ్ అంటే ఇంధన డిమాండ్ సార్. ఎనర్జీ డిమాండ్ ఎంత తగ్గించాలంటే 25 to 40% తగ్గించాలి. ఈ పర్సెంటేజ్లు మీరు బాగా బ్రెయిన్లో ఫీల్ చేయాలా, గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. బాగా గుర్తుపెట్టుకోండి. క్రియాను గుర్తుపెట్టుకోండి. కూలింగ్ డిమాండ్ ఏమో 20 to 25%, రిఫ్రిజిరేటర్ డిమాండ్ 25 to 30% సార్. ఎనర్జీ డిమాండ్ ఏమో 25 to 40% తగ్గించాలి. ఇది ఐక్యాప్ సంబంధించి 1కి 2 సార్లు బాగా అధ్యయనం చేయండి సార్. ఒకవేళ ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్లోనే నేషనల్ స్కిల్ సార్, ఇదే ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్లోనే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్లో భాగంగా సార్ మళ్ళీ చెప్తున్నా, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్లో భాగంగా దాదాపుగా 43,500 మంది టెక్నీషియన్లను సార్. స్కిల్స్ అంటే టెక్నీషియన్లు, ఏ టెక్నీషియన్లు ఏ విధంగా కూలింగ్ని తగ్గించాలా, రిఫ్రిజిరేటర్ల వాడకాన్ని ఏ విధంగా తగ్గించాలా, వాటి ఎనర్జీ, వాటి ఎఫిషియన్సీని, వాటి ఎనర్జీ యొక్క సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచాలా,
వాటి అందరికీ దీంట్లో నిష్ణాతులు తయారు చేయడం కోసం 43,500 మంది యొక్క టెక్నీషియన్లను ఈ స్కిల్స్ పెంపొందించడం కోసము ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎంపిక చేయడం జరిగింది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. సార్ మళ్ళీ చెప్తున్నా, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా ముఖ్యంగా ఈ కూలింగ్కు సంబంధించినటువంటి వాటిలో ఈ టెక్నీషియన్ల వాడకాన్ని పెంచడం కోసం 43,500 మందికి ఏం చేశారంటే ఈ స్కిల్స్ని పెంపొందించడం జరిగింది. ఇదంతా కూడా ఐక్యాప్ ప్రోగ్రామ్ సంబంధించింది. సార్ ఈ విధంగా చేసినామనుకోండి, ఇన్ని బాగా హెచ్ఎఫ్సీలు కానీ అన్నీ కూడా కంట్రోల్ చేస్తే సార్ ఓజోన్ పొర మందము 2066 నాటికి 100% కూడుకుపోతుందని అంచనా వేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2066 నాటికి ఒకవేళ ఇన్ని ఇనిషియేటివ్ ఈ విధంగా ప్రపంచమంతా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం జరిగితే 2066 సంవత్సరానికి 100% ఓజోన్ పొర అనేది కూడుకుపోతుందని అంచనా వేయడం జరిగింది. ఇది ఓజోన్ పొరకు సంబంధించి. సార్ మ్యాంట్రియల్ ప్రోటోకాల్ 1987 సెప్టెంబర్ 16 మర్చిపోకూడదు. 1989 నుంచి అమలులోకి వచ్చింది. 1992లో భారతదేశం వచ్చింది. సార్ ఆ హెచ్ఎఫ్సీల వాడకం పెంచుకోండి, మిగిలిన తగ్గించండి అని చెప్పడం జరిగింది. కానీ హెచ్ఎఫ్సీల వాడకం వల్ల ఏమైందంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. 2016లో కిగాలి ఒప్పందం వచ్చింది. హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించండి బాబు, అది గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుందని చెప్పడం జరిగింది. అది 2019 నుంచి అమలులోకి వచ్చింది. 2021 భారతదేశం జాయిన్ అయింది. సార్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఆధ్వర్యంలోనే జరిగింది. 2019లో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న చైనా లాంటి దేశాలు 2024లో, 2028లో మన భారతదేశం జాయిన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశాన్ని పేజ్తో సహా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అయితే రోడియస్ రూల్స్ 2000లో వచ్చాయి. సార్ ఓఎఫ్సిసి ఆధ్వర్యంలో ఓజోన్ యూనిట్ పేరుతో ఓజోన్ పరిరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2018వ సంవత్సరంలో ఐక్యాప్ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చింది. ఇండియన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. 2038 వరకు జరుగుతుంది. అందులో క్రియ గుర్తుపెట్టుకోమన్నాం. సార్ కూలింగ్ డిమాండ్, రిఫ్రిజిరేటర్ డిమాండ్, ఎనర్జీ డిమాండ్. సార్ రిఫ్రిజిరేటర్స్ డిమాండ్ను తగ్గించాలా, రిఫ్రిజిరేటర్ డిమాండ్ను 25 to 30% తగ్గించాలా, ఎనర్జీ డిమాండ్ను 25% నుంచి 40% తగ్గించాలా, కూలింగ్ డిమాండ్ను 20 to 25% తగ్గించాలా. సార్ 1-2 సార్లు బాగా పెన్ను పేరు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక వస్తుంది. సార్ ఇప్పటికీ ఇండియాలో నిషేధం లేనిది ఏంటంటే సార్ హెచ్, హైడ్రో, క్లోరో, ఫ్లోరో కార్బన్స్. అయితే దీన్ని కూడా నిషేధించాలని చెప్పి ఇప్పుడు దీన్ని కూడా నిషేధించాలని ఒక రోడ్ మ్యాప్ కూడా తయారు చేసుకుంటున్నాము. ఇది ఓజోన్కి సంబంధించింది. 1-2 సార్లు జాగ్రత్తగా విని పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మీరు రాసుకోండి. కన్ఫ్యూజ్ లేకపోకుండా ఎగ్జామ్ వాళ్ళు ఏ ప్రశ్న ఇచ్చినా మనం రాసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.